2023లోనే ఈ అమ్మాయి మీడియాలో పెట్టింది. ఈ అబ్బాయి అట్టాగిట్టాగానే అది ఇది అని పెట్టి బెదిరించారు. ఇప్పుడు 2023. సో అప్పుడు వెళ్ళాం, మా అయ్యంకులు గారు నేను వెళ్ళాం, సర్ది చెప్పాం ఇద్దరం. అప్పటికే మా అబ్బాయి తోడలుడు, ఒరే నీ గురించి ఇక్కడ ప్లాన్ చేశారు, పిల్లోడు పుట్టాక చూస్తారంట నీ సంగతి, పిల్లాడు పుడితే ఆస్తులు అడుగుతారంట, నిన్ను ఎలా మీ ఆస్తులన్నీ లాగేస్తారంట, మీ మీద పోరాటం అప్పుడు జరుగుద్దంట అని చెప్పాడు. చెప్తే ఈ పిచ్చోడు మావాడు అంత కన్నింగ్ కాదు, చాలా ఫెయిర్ పర్సన్. ఎవరు ఈ మాట అన్నది? ఎవరు? ఒక పిల్లోడు పుట్టిన తర్వాత వీళ్ళందరూ వరంగల్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది, గౌతమి వాళ్ళ అక్క. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఇదంతా ప్లాన్ చేశారని గౌతమి వాళ్ళ అక్క మొగుడు చెప్పాడు. అంటే వీడి తోడోళ్ళు. ఈడేం చేశాడు, ఏదో సెటిల్ అయిపోయింది కదా, మీ పెద్దలుడు ఆలోచన బాగోలేదు, వాడి పరిస్థితి బాగోలేదు, మిమ్మల్ని ఇట్టా అన్నాడు అని వాళ్ళ మామకు చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అతని మీద పడ్డాడు, ఎందుకు చెప్పావని. సరే ఇప్పుడు అడిగామనుకోండి, అసలు నేను చెప్పలేదు, నేను అనలేదు అని కూడా అంటాడు. ఎందుకంటే వీళ్ళంటే భయం అతనికి. అతను బాగా లొంగ తీసేసుకున్నారు. ఏ అల్లుడైనా వీళ్ళకి లొంగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే పెద్దలుడు, ఇప్పుడు మా అయ్యంకుడు విపరాలు ఉందనుకోండి, నడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ బ్యాగులను హ్యాండ్ బ్యాగ్ కూడా అతను పట్టుకుంటాడు. అదే ట్రైల్ మా అబ్బాయి మీద వేశారు, ఎత్తిడు ఒప్పుకోలే.